నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. సినీ ప్రేక్షకుల్లో హీరోతో పాటు సమానంగా క్రేజ్ని సంపాదించిన నటి సాయి పల్లవి. అభిమానుల నుంచి లేడీ పవర్ స్టార్ అనే బిరుదుని కూడా పొందిందంటే సాయి పల్లవి యాక్టింగ్కి ఉన్న స్టామినాని అర్థం చేసుకోవచ్చు. మూవీ ఏదైనా సరే తన మార్క్ మాత్రం స్పష్టంగా ఉంటుంది. అందుకు ఆమె నటించిన గత చిత్రాలే ఉదాహరణ. ఇప్పుడు ఫిబ్రవరి 7న యువ సామ్రాట్ నాగ చైతన్యతో కలిసి పాన్ ఇండియా మూవీ తండేల్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తండేల్ యూనిట్ ప్రమోషన్స్ని వేగవంతం చేసింది. కానీ సాయి పల్లవి మాత్రం కనిపించడం లేదు. దీంతో ఆమె అభిమానుల్లో సాయి పల్లవి ఎందుకు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయంపై నిన్న ముంబైలో జరిగిన ఈవెంట్లో తండేల్ చిత్ర దర్శకుడు చందు మొండెట్టి మాట్లాడుతూ సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో ఆమెకు కనీసం 2 రోజులైనా రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారు. అందుకే ఆమె ప్రమోషన్స్లో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చాడు. సాయి పల్లవి తండేల్ రిలీజ్కి సంబంధించి చెన్నై వేదికగా జరిగిన ప్రమోషన్స్లో పాల్గొంది. ఈ సందర్భంగా సాయి పల్లవిని ఉద్దేశించి చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఒంట్లో బాలేదు కదా, వెళ్ళిపోవమ్మా అని కూడా చెప్పాను. ఇంకా తండేల్ చైతు కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇండస్ట్రీ వర్గాలతో పాటు అఖినేని అభిమానులు, ప్రేక్షకుల్లో మూవీపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ట్రైలర్తో పాటు ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి.